వచ్చిన మీ అందరికీ పేరట వందనాలు. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. ఇంకా యూట్యూబ్లో హల్లెలూయా. ఇది ఎన్నో ఆదివారం? రెండో ఆదివారం. కొంచెం మళ్ళీ మంచాల నాటుతుందా? ఆదివారం చిన్న కాదు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. 6వ వచనం. దాని తర్వాత నుండి విని ఉన్నాను పక్కన నుండి. పనికి మళ్ళ మాటలు పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తిని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపవాడు వాడొక్కడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. హల్లెలూయా. సారీ, చిన్న ప్రేర్ చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరూ తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వేలాది వందనాలు. గడిచిన వారం నుండి వారం దాకా మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. నాయనయ్యా దేవాలయ అందరితోనూ మాతోనూ నాయన ప్రజలందరితోనూ నాయన తేటగా సుటిగా మాట్లాడి బలపరిచి స్థిరపరచమని ప్రతి వాక్కు ద్వారా కూడా నాయన తండ్రి హృదయ అంతరంగములను నాయన కడుగువాడుగు నువ్వే, శుద్ధీకరించువాడి నువ్వే. శుద్ధీకరించి బలపరిచి స్థిరపరిచి నాయన తండ్రి వాక్యోపదేశంతో మా యొక్క జీవితాలను మార్చి బలపరచమని, అన్ని వేళల అన్ని విషయముల్లోనూ నాయన తండ్రి జ్ఞానము కలిగి మేము నడుచుకున్నటకు సహాయాన్ని అందించమని దేవా, నీ దీనదాసుడు నాయన తండ్రి నాయన దేనికి నాయన తండ్రి యోగ్యుడు కానీ నన్ను నాయన తండ్రి నీ పీఠం ఎక్కించావునావా తండ్రి. నేనైతే కాదు కానీ నాలో నుండి నువ్వు మాట్లాడి నా నోటిని నీ బోరగా పడుకున్నామని తండ్రి, నీ బిడ్డలతో తేటగా సూటిగా మాట్లాడమని మరొకసారి నాయన జరగబోవు నాయన వాక్యోపదేశం అంతటిని ప్రార్థనను నీ చేతికి అప్పగించు. నీ నామునికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో దేవుడేమన్నాడంటే, పనికి మాలిన మాటలో వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడు వాడు ఒక్కడును లేక పోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు. హల్లెలూయా. మంచి మార్గమున కాదు, పనికి మాలిన మాటలు మాట్లాడుకునేవాడు పనికి మాలిన మార్గంలోనే ఎవడు తోచినట్టు వాడు ఆలోచిస్తే వాడికి తోచింది వాడు చేస్తాడు. దేవుడు అంటూ ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను నిర్మించిన ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, కొన్ని మార్గాలు చెప్పాడు. ఇలా వాగ్దానం ఏమన్నా ఉంది? యేసు నేనే, ఇలా ఎవరు చూడలేదు వాగ్దానాలు. దేవుడు మార్గాన్ని చెప్పాడు. సత్యం ఎవరి కాడ ఉంది? మార్గం ఎవరి కాడ ఉంది? నీతి ఎవరి కాడ ఉంది? మొత్తం ప్రభు కాడే ఉన్నాయి. ఆయనకి తెలియనట్టు ఏమి. నీ పనికి మాలిన ముచ్చట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు వేస్తున్నారు ఆయనకి న్యాయం కాదు. ఇక్కడ బైబిల్లో ఉంది. పనికి మాలిన ముచ్చట్లు వేసుకునేవాడు పనికి మాలిన పనుల మీద ఉంటారు. వాడి జీవితం అంతా వరద.
ఉంటారు కదా, లోపల ఉన్నవాడు ఏమంటాడు, ఏముందో పోతే రేపటికి ఈ 2-3 ఆ సంగతులు అందరికీ తెలుసు. ప్రార్థన పడతారు, పలారం కూడా తీసుకుంటారు. నీకేమైంది? కానీ పైకి రావు కదా. ఎల్లుండి కాదు, అవతల ఎల్లుండి వేసుకున్నా నీ స్థానం ఏడా నీకే దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే నీ స్థానం ఏడా పరలోక రాజ్యంలో ఉంటుంది. ఎవరికైనా పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటలు మాట్లాడుకునే వాళ్ళకి ఏముంటుంది? వీడు నిత్య జీవం ఉండడానికి వీడు వారసుడు. ఎవరైనా మనిషి, ఏ మనిషి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా నిత్య జీవానికి వీళ్ళు వారసులు కాదు కూడా. ఆయన ఏమన్నాడు, ఈ పాత్రలోనిది, ఈ గిన్నెలోనిది తిని ఈ గిన్నెలోనిది త్రాగువాడు దీనికి నిత్య జీవానికి పాత్రుడు. మనకేముంది ఇక్కడ? పనికి మాలిన మాటలు. అందుకే ఆయన అన్నాడు, పనికి మాలిన మాట్లాడేవాడు ఇంకా విరోధంగా ఉంటాడే కానీ దేవుడు చెప్పే మాటలు వీడి చెవున పశ్చాత్తాపపడువాడు ఒక్కడను లేకపోయిను, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గం ఎంచుకుంటున్నాడంట. గుర్రాలకు అందుకే కళ్యాణం కడతారు తెలుసా? మరి మీకేం కట్టాలా? మీకేం కట్టాలా? దేవుడు మాటలు చెబుతున్నాడు, దేవుడు బోధ ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇన్ని ఉన్నా కానీ బుద్ధిమాలిన పనులు, తెలివి తక్కువ పనులు, పనికి మాలిన పనులు చేసేవాళ్ళని మిమ్మల్ని ఏం కట్టాలి? గుర్రం గల్లా కట్టినా కానీ గుర్రం స్వారీ చేస్తుందా లేదా? ఉపయోగపడుతుందా లేదా? మరి మీరు ఏడా ఉపయోగపడరు, ఆడకి రారు. ఎందుకు ఈ బతుకు? లెంట్ డేస్లో ఏదో లెంట్ డేస్ చేసాం, ఆచారం చేసాం కాదు. లెంట్ దేనికి చేసావు? శిలువ త్యాగం ఏంది? దేవుడు దేనికి మరణించాడు? అసలు ఆయన భూమి మీదకి వచ్చాడంటే దేనికి వచ్చాడు? మనం మొదలుపెట్టి కానీ చెప్పాం. ఫస్ట్ లోకసువార్త 9:8లో చెప్పాం. వరుసగా మీకు పాయింట్లని చెప్పుకుంటూ వచ్చా. గుర్తున్నాయా? లేకపోతే నేనేం చేయలేను. మధ్యలో పనికి మాల ముచ్చట్లేస్తున్నట్టే. దేనికి పనికిరాని జీవితాలు అన్నమాట. అందరూ తింటున్నారు, కుక్కలు కూడా తింటున్నాయి. నేను డైరెక్ట్గా చెబుతున్నా, ఏమన్నా అనుకున్నా నాకు సంబంధం. మనుషులు తింటమే, నువ్వు లేదు తింటమే ఉంది, కుక్క తింటలేదు. తింటలా? నువ్వు తిన్నది అది కూడా. నువ్వు ఇలా పచ్చడి తింటే దానికి ముక్క కూడా దొరికింది. ఇవాళ 66 ఇళ్ళు ఉన్నాయి. ఏ ఇంట్లో ఏం పెడతారు నువ్వు తెలుసు. కానీ అది నువ్వు ఒకటేనా? బతుకులు మార్చుకోండి అని చెబుతున్నాడు. ఏడా ఏం మార్చుకోవాలంట? బ్రతుకులు మార్చుకోండి. నేను సిలువ ఎక్కింది ఎందుకు? మరణించింది ఎందుకు? రక్తాన్ని చిందించింది ఎందుకు? ప్రాణాన్ని పెట్టింది ఎందుకు? నేను నా మార్గంలో నడవండి, మీకు విశాల మార్గంగా కనపడిద్ది. విశాల మార్గంలో పోతే మీరు ఇరుకులో ప్రవేశిస్తారు. నా మార్గం ఇరుకు, కానీ చివరికి గమ్యం ఊహించలేని మజిలీ చేరుతాం. హల్లెలూయా. గమ్యం మాత్రం ఎట్లుంటుందంటే బహు గొప్పగా ఉంటుంది. నిత్యానందమే పరలోక ఆనందమే మనకి. కానీ లోకాశలో ఉన్న వాడికి వాడి ఇరుకు మార్గంలోకి రాలేడు. వాడికి ధనాపేక్ష, వస్త్రం. ఒకళ్ళే కాదు, అందరూ స్త్రీలు కూడా. ఎవరైనా అంతే. వీళ్ళు దేవుడు మార్గంలో రావటం కష్టం. ఎందుకు? వీళ్ళకి ఇరుకు మార్గం కన్నా ఏ మార్గం బాగా ఇష్టం? నువ్వు కష్టపడేవాడికి ముందు కష్టపడితే తర్వాత ఇంకొక మార్గం ఉంది. ఇంకొకరికి ఏం మార్గం? దొంగదారి. ఏం తెలియనా కట్టిస్తున్నారు? నా టీకండి లైసెన్స్ పెట్టుకోవాలంటే ఏం చేయాలన్నారా? నా టీ పాకండి ఒక్కొక్కడికి ఒక్కొక్క వేషం ఉంది. అక్కడ రాదు ఇదేంది, అన్ని రకాలు తెలుసు. నేను ఊరక చెబుతా, మీరు ఏ చేయాలో ఆగదు. అసలు ఆయనకి తెలుసు. సోమవారం నుండి శనివారం దాకా ఏం చేస్తున్నావో లిస్టు. పనికి మారిన ముచ్చట్లు అంటే చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము. ఆదికాండము
42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. ఎవరికి భయపడతాడంటే అతను దేవుడికి యోసేపు భయపడతాడు. యోసేపు ఎవరు? యాకోబు. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. చెప్పింది వాక్యం వచ్చింది కదా, పనికి మాలిన ముచ్చట్లు. అసలు ఎందుకు చేస్తాను? పరిచర్య అంటే ఏంది? వాక్యోపదేశానికి టయానికి ఎందుకు వెళ్ళాలి? వెళితే జీవితం బాగుపడింది కాబట్టి వెళ్ళాలి. వెళ్ళకపోతే గుర్రానికన్నా ఒక మార్గం తెలుసు, నీకు ఏ మార్గం తెలీదు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడువాడును. ఎవరికి? దేవునికే భయపడతా, ఇంకెవ్వరికి. ఎందుకు? యోసేపు మోసపోయాడు, అన్నదమ్ములు మోసపుచ్చారు, అన్నరాని మాట్లాడినారు, గుంతలో వేశారు, అమ్మగారికి పెట్టారు, అన్నీ చేశారు. యోసేపుకి అన్నీ తెలుసు, ఇవన్నీ జరుగుతాయని దేవుడితో ఉన్నాడు కాబట్టి మొదటి నుండి దర్శనంలో యోసేపు ఫస్టే చూశాడు, మౌనంగా ఉన్నాడు, అన్నీ సహించాడు. చివరికి యోసేపు ఏమయ్యాడు? ఫరో దగ్గరే ఫరో అంత స్థానం వచ్చింది. అన్నలు ఏమయ్యారు? ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అమ్మేశారే, అవమానం చేశారే, వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరకు వచ్చి సాగిల పడ్డారేడ. ఎందుకు? దేశంలో కరువు వచ్చింది, ఆ దేశం నుండి ఈ దేశానికి వచ్చారు. ఈడ రాజు దగ్గర ఉన్నాయి, రాజు అందరికి ఇస్తున్నాడని. అసలు ఆ రాజు ఎవరు అంటే వీళ్ళ తమ్ముడు, ఇది గెంటేసిన వాడు, కలలగనువాడు, నిజం చెప్పిన వాడు. అది తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలా? ఇతను తెలుసుకున్నాడు కాబట్టి యేసేపు ఉన్నత స్థాయిలో జైల్లో వేసారు. యాడికి వెళ్ళిన అవమానాలు, నిందలు. మరో భార్య నన్ను పట్టుకోపోయాడని ఉంది. రాజుగారి భార్య అలానోడు నన్ను ఇట్లా చూశాడంటే ఊరుకుంటారా అని ఫరో నమ్మలా, జైల్లో వేశారు అంతే. నిందలన్నీ కొట్టేశాడు. ఎందుకు? బైబిల్ చదివితే ఉంటుంది, యేసేపుకు తోడు అన్ని వేళలా తోడై ఉన్నాడు. యేసేపుకి ఎక్కడికి వెళ్ళినా తోడు ఉన్నాడట. మరి మనకెవరు తోడు ఉన్నారు? దేవుడా డబ్బా? దేవుడా మనుషులా? దేవుడు తోడు ఒక్కడికి ఉండడు. వీళ్ళకి ఎప్పుడు ఉంటాడంటే జబ్బు వస్తేనో ఏదైనా సమస్య వస్తేనో దేవుడు గుర్తొస్తాడు. మిగతా అప్పుడు దేవుడు ఊరికి అందరూ కాదు, కొందరే ఉంటారట. కొందరే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా లోకస్వార్తలో 10 మంది కన్యకులు ఎంతమంది వచ్చారు అంటే కొందరే. కొంతమంది భక్తిహీనులు, వీళ్ళు పనికి మాలిన ముచ్చట్లు వేసేవాళ్ళు. నేను కాదు, స్పష్టంగా బైబిల్ రాసి ఉంది. చదివితే జ్ఞానం అయింది, చదివితే తెలుగు వచ్చింది, చదివితే మన జీవితం, మన పిల్లల జీవితం, భవిష్యత్తు మొత్తం మారిపోయింది. లేకపోతే చేసేదేమి లేదు. ఏముందా? ఏం లేదు. నేను ఇందాక ఊరక కాదు నేను అన్నదికే రోషం రావాలి ఒక్కొక్కరికి. ఒకప్పుడు నువ్వేం పని చేసేవాడి? అన్నీ బాగున్నప్పుడు. తేడా వచ్చాక ఇంక ఏ పని అని చేయాలి, నీకు దగ్గర పని చేసుకోవాలా. మరి అందుకే ఆనంది పురుగులు అమ్మేటి నేర్పియండి. వాడు బాగా చదువుకుంటున్నాడు బాగా ఉంది. ఇక బైబిల్ వచ్చా, జ్ఞానం వచ్చా? రేపు తేడా పడితే వాడు ఏదైనా పని చేస్తాడా? ఒక 60 కిలోల భర్త మొత్తావా? మాకులాగా పనులు చేసేవాళ్ళు కాదు మీరు. ఒకప్పుడు మాకు పని అంతే చేయించేవాళ్ళు ఇళ్లలో. అప్పుడు ఆహారం అట్టా ఉంది. ఇప్పుడు ఆహారం తింటే ఎప్పుడు కడుపు బిద్ద కూడా తెలియట్లా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. గ్యారెంటీ ఉందా ఇప్పుడు ఆహారానికి? గ్యారెంటీ లేదు. నిన్న తిన్నా అదే కూర వండించుకుని
ఏమో ఎప్పుడు వేసా ఎలా ఉండిద్దో తెలియట్లా. దేవుడు అంటాడు, అన్ని వేళలా నీవు నాతో ఉన్నాయనలా నేను నీకు జీవాహారమును ఇస్తాను. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. చాలు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే ప్రార్థన చేయటానికి మందిరంలోకి ఇద్దరు వచ్చారంట. ప్రార్థన చేయటానికి మందిరానికి ఇద్దరు వచ్చారు. అంటే మందిరానికి అందరూ వస్తారు. దేవుడు మీకు అర్థం కావటానికి దేవుడు చెప్పాడు. ఒక ఇద్దరు వచ్చారు. ఒకడేమో ప్రార్థనా పరుడు, ఎవరు? ఒకడేమో సొంకరి, ఎవరు? ఒకళ్ళేమో ప్రార్థన, ఇంకొకళ్ళేమో ఇద్దరు రండి, తొందర రండి, టైం అయిపోతుంది. ఇద్దరు రండి. కనపడుతున్నారు ఇద్దరు దగ్గర. ఇప్పుడు వీళ్ళిద్దరు కనపడుతున్నారుగా, వీళ్ళిద్దరు తెల్ల బట్టలు వేసాడు కాబట్టి ఇతనేమో ప్రార్థనా పరుడు అనుకోండి. ఈ నిమిషానికి ఇతను ప్రార్థనా పరుడు, ఇతను సొంకరి అనుకోండి. ఎవరు సొంకరి అంటే? ఎవరు? లేనివాడు, భిక్షాటన చేసేవాడు. ఎవరు? ఇప్పుడు నువ్వు మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చాడు ఇతను పక్కన భిక్షాటన చేసుకునేవాడు వచ్చి కూర్చుంటే ఇతను ఊరుకుంటాడా? ఇతను అందులో ఎవరు? ప్రార్థనాపరుడు అనే అహంకారము. నేను అనేకులకు దానం చేస్తాను, ఒక పూట లేని వాడికి నేను 2 పూట్ల అన్నమైనా పెడతాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అని ఇతను చెప్పుకొని గర్విస్తూ పడుతున్నాడు. ఎందుకంటే నేను ప్రార్థన, అందుకని చర్చిలో కూర్చొని అనుకుంటున్నాడు నేను వారానికి 8 రోజులు ఉంటాను, 2 రోజులు ఉపవాసం ఉంటాను అని చెప్పుకుంటున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు దేవుడు నాతోనే ఉంటాడు కానీ ఇంకొకటితో ఎందుకు? అయ్యగారు పరిచర్య చేస్తున్నాడు, అయ్యగారు అన్నం పెడుతున్నాడు, అయ్యగారు ఉపవాసం ఉంటున్నాడు, అందుకని దేవుడు అయ్యగారితోనే ఉంటాడు అనుకుంటున్నాడు అయ్యగారు. కానీ ఈ అయ్యగారిని ఇతను అనుకుంటున్నాడు. సుంకరి ఏమనుకుంటున్నాడు తెలుసా? సుంకరి లోపలికి వెళ్తాకి జనాలు రానిరని ఇతడు బయటే కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడంట. ఏ వైపు? ఆకాశం వైపు. ఆకాశం పైన ఎవరు ఉంటారు? ఆకాశం పైన దేవుడు ఉంటాడు. ఎవరు ఉంటారు? నువ్వు నేను ఉంటాను. నా పేరు చెప్పడం వద్దా? ఆవశ్యకత. ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు కింద ఉంటాడు. అక్క పైన దేవుడు ఉంటాడు. యేసు ప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే కింద ఉన్నాడు. తండ్రి కుమారులు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటుకు చెప్పబాకండి. యూట్యూబ్ లో మీ మొహాలు చూపెత్తి అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పైన ఎవరు ఉంటారు? ప్రభు ఉన్నాడు. ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ఇతనే గర్వపడుతున్నాడు. నేనేం చేస్తాను?
పరిచర్య, వారానికి 2 సార్లు ఉపవాసం, ఆహారం లేని వాడికి ఆహారం పెడతానంటున్నాడు. ఇతనేమో ఏం చేయలేడు కదా, ఆహారం పెట్టడానికి అతను ఎవరు సుంకరి, అతని దగ్గర ఉందా? ఏమి లేదు. అతను అందుకని అతను ఏం చేస్తున్నాడు, ఆకాశము వైపు కన్నులెత్తి చూసి, ప్రభువా నేను ఇకలోకపు మందిరంలోకి రావటానికైతే వీరందరి మధ్యలో కూర్చున్నటానికి తగిన వాడును కాను అని, నీ రాజ్యములో నాకు చోటిస్తావా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నా జీవన విధానాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటావా అని దేవుడి వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? హల్లెలూయా. ఇప్పుడు దేవుడి వైపు చూడగానే అక్కడ అదే అంటుంది 14 ఏమనుంది, అతని కంటే ఇతడు, ఎవరికంటే అంట, ప్రార్థనా పరుడు అని చెప్పుకున్నాడే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానన్నాడే, నేను లేని వారికి ఆహారం పెడతానన్నాడే, నాకు తప్ప పరిచర్య నేను తప్ప ఎవడు చేయలేడు, నా ప్రార్థనా పరుడు లేడని మందిరంలో కూర్చొని హృదయంలో తాను అనుకుంటున్నాడే, అతడి కంటే ఏమి లేని ఇతడట నీతిమంతుడు. ఎవరు? ఇప్పుడు మేము ప్రార్థనా పరులు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మాకు మించిన వాళ్ళు లేదు, చర్చిలో మొత్తం మేమే అన్న చేతులు ఎత్తండి. ఎలాగా పోజులకి పోకండి అమ్మ. మొన్న వీడియోలో కూడా నాకు చూస్తున్నాడు, వాక్యం చెప్తుంది. ఇంటికి పోయి వాళ్ళ వీడియో చూసా, వాక్యం చూస్తున్నాడు, జాష్ వాక్యం చూస్తున్నాడు, ఇట్లా సెగి చేస్తున్నాడు, రౌండప్ చేయమంటున్నాడా ట్రాక్టీగా మొత్తం చూస్తున్నాను. హల్లెలూయా. ఏంది ఒక్క చేయొద్దు అట్లా అంటే, మీరు ఎవరు ప్రార్థనా పరులు అంటే భయం వేసిన ప్రార్థనా పరులు అనకపోతేనేమో ఒకటే. ఇప్పుడు వచ్చిన వాక్యంలో ప్రార్థనా పరుడు అంటే మరి ఏమంటాడు, ఎటు పెట్టాడో మెరికా, రాత్రి ప్రిపేర్ అయి ఉంటాడు అని. మామూలు కాదు మీరు, సుంకరన్నా మంచివాడు, మీరు మామూలు కాదమ్మా. ఈ సుంకరి మంచివాడంట, తనను తాను తగ్గించుకున్నాడు. ఇతన్ని భూమి మీద ఉండగానే దేవుడు హెచ్చించాడు. అంతేనా? చిన్నగా వచ్చింది, పెద్దగా రావాలి బేసు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అంటే మిమ్మల్ని ఎవరు హెచ్చించలేదనేది అర్థమైపోయింది. సుంకర్ని కదా హెచ్చింది, ఈ మాటకు మనం కొట్టకూడదులే అని మీ మనసులో అనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కూర్చోండి. దేవునికి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక మత్తయి సువార్త చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు అయినను దాసుడెవాడు. హల్లెలూయా. దేవుడే కృష్ణేశ్వరుడు. దేవుడే యజమానుడు. తగిన సమయంలో అంటే మీకు కావాల్సినప్పుడు అన్నం పెడతానికి మొదటగా ఏమడుగుతున్నాడు? బుద్ధిమంతుడు ఎవరు? నీతిమంతుడైన దాసుడు ఎవరంటే ఏ బొక్కడే. ఎవరు? ఏ బొక్కడే. ఏ గురించి దేవుడు చెప్పాడు లేదా? సాక్ష్యం ఇచ్చాడు లేదా? భూమి మీద ఇతరంతటివా నీతిపరుడు, బుద్ధిమంతుడు, భక్తిపరుడు ఒక్కడు కూడా లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమికైతే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు డైరెక్ట్. ఎవడు క్వశ్చన్ వచ్చింది ఏబు మీద? ఎవరన్నారా? ఇప్పుడు మరి ప్రార్థన సహవాసంలో కూడుతున్న మీ అందరికి ఎవరు తోడున్నట్టు? ఇప్పుడు మరి మన మీద మాట అనాలంటే అవతలోడికి ఏముండాలి? మనమేమో సుంకరులం,
మీకు సరిగ్గా అర్థమైందో లేదో, ఇందాక భయపడ్డారు. అసలు మొత్తం మనందరం ఎవరు? శృంగారులో ఎలవీగే వాళ్ళు. వీళ్ళు ప్రార్థనా పరులు. ఇక్కడ చెప్పుకునే ప్రార్థనా పరులు అనే మాట. ప్రార్థనా తోటలో నాటపడ్డ శృంకరులో మనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా తోటలో నాటబడిన శృంకరులో పనికి మాలిన చెట్టు ఇది తీసేయి, పడేయి, ఈ మొక్క నాటపడదు అన్న మొక్కను తీసుకెళ్ళి తోటలో నాటాడు మనల్ని. మనందరం ఫలించడం కాదు, కాయలెత్తడం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. మామూలుగా కాదు, ఉండే కొద్దీ ఒక పెద్ద యాపిల్ కాయ వస్తే యాపిల్ తోట పెరిగిపోయింది, దానిమ్మ తోట, జామ తోట, అన్ని తోటలు వస్తాయి. హల్లెలూయా. ఫలింపు అంటే అదే. మరి ఊరక ఫలించడం అంటే ఏంది? ఇంట్లో పోయి పద్దుగూకులు పప్పుచారన్న. దేవుని స్తోత్రం కలుగునుగాక. పద్దుగూకులు పప్పు అన్నం పప్పుచారన్నం తినడం కాదు, అన్నీ తింటమే. దేవుడు ఎప్పుడు మనం లేనులా ఉంచుతాడా? అస్సలు. పప్పు చారు వండినా కానీ అప్పడం ఉండాలా, ఆమ్లెట్ ఉండాలా. మా అమ్మాయి అయితే ఒక అమ్మాయి ఉంది, దేవుని స్తోత్రం కలుగునుగాక. కాకపోతే కరెక్ట్గానే ఉంటుంది, చూపించింది. మళ్ళీ నువ్వు తిరిగి అడుగుతావని నేను కూడా వచ్చానా తిట్టా కట్టాలని కరెక్ట్గా పాత్ర ఇంతే ఉంది ముందుగా చూపించింది. హల్లెలూయా. చూడండి, కొలది నువ్వు పెరిగే కొలది నీలో ఏం పెరగాల? ఆత్మీయత, అనురాగం, ప్రేమ, దేవుని ప్రేమ పెరగాలి. కానీ మనలో గర్వం, భక్తి గర్వం, డబ్బు గర్వం, నేనే గొప్ప అనే గర్వం మనలో రానే. 3 రోజుల నుండి తిరుగుతున్నా, రావట్లేదు. మనం తిరుగుతున్నా 3 రోజుల నుండి. నిన్న రోజు తిరిగాను కదా. నేను 2 రోజులు పెట్టి కూడా మళ్ళీ చుట్టుకోట కాడికి పోయా. ఇక్కడ నుండి గబ వాళ్ళ అంబులెన్స్లో వస్తే పాపం చుట్టుకుంట కాడ హాస్పిటల్ నుండి తెచ్చి అంబులెన్స్ ఆడ పెడితే చుట్టుకుంట కాడ పెడితే ఇక్కడ నుండి అడ్రోడ్లో కొట్టుకుంటే నల్ల చుట్టుకుంట పోయా. 3:30 దాకా 3ంటికి బయలుదేరు. ఎందుకు నేను ఎక్కడ కూర్చుంటా, మీరే రండి అంటే ఎట్లుంటుంది? అనవచ్చు, చర్చిలో చేస్తా, మీరు చర్చికి రండి అంటే తప్పే ఉంది. చర్చికి రావాలా, చర్చిలో చేస్తా అవునా కదా. పాస్టర్ అంటాడు, బాగాలేదంటే రండి అమ్మ చర్చికి రండి అంటారా? కానీ అవసరానికి కొద్దీ ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి నేనే ఆడకి యేసు రాలేదా? పరిశుద్ధాత్ముడు రాలేదా? రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి తప్పదు, వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళాలి. సాకులు చెప్పుకోకూడదు. సేవకుడు వెళ్ళినప్పుడు మరి మీకేమైంది? మందిరానికి రావటానికి మీకు ఎంతమంది, ఎన్ని సాకులు? భక్తిపరులందరూ ఏమన్నారు? నీ సన్నిధిలో ఒక్క రోజు గడిపితే ఎన్ని దినాలు? 1000 దినాలు అంట ఒక్కరోజు. నువ్వు ఎన్నిసార్లు మిస్ అయితే నువ్వు అన్ని సంవత్సరాలు. 1000 దినాలంటే ఎన్ని? సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులే. చూడు, అప్పుడు 1000 దినాలంటే 3 సంవత్సరాలు. నువ్వు అప్పుడు ఎన్నిసార్లు మిస్ అవుతున్నావు? ఎంత దూరం అవుతున్నావు? నీలో భక్తిపరుడు శుంకరు ఉన్నాడా? ప్రార్థనాపరుడు ఉన్నాడా? చూద్దారు. ఏంది, నేను మోకాలు ఇస్తే రోడ్డు మీద ఇస్తే ప్రభు ఆలకిస్తాడు. చర్చికి వెళ్ళపోయినా కానీ. అవునా? అందుకే చర్చి మెట్ల మీద కూర్చున్న శంకర ప్రార్థనలకు ఇచ్చాడు. వెళ్ళవలసిన సమయంలో నువ్వు మొక్కలు చెప్పకూడదు. పనికి జాబులకి ఎంతమంది వెళ్తున్నారు? టైం టు టైం టేబుల్ ఉంటుందా మీకు? 10ంటికి అనుకో, 10ంటికి వెళ్తానంటే ఏమంటాడు? హల్లెలూయా. అవసరం లేదంటాడా? నువ్వు జాబ్ రెడీ అవుతున్నావు కదా, చదువుకుంటున్నావు కదా. వాళ్ళు ఇచ్చి చదువుతున్నా, నీ ఇష్టం వచ్చి చదువుతున్నా? నీ ఇష్టం ఇచ్చి చదివితే
ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడిచ్చిన ఆజ్ఞలకి మనం లోబడి ఆ సమయం ఏ సమయం చెప్పాడు, ఏ రోజు చెప్పాడు, ఏ ప్రార్థన ఎప్పుడు పెట్టాడు. ప్రార్థన సహవాసం అనేది అదే, సంఘం అనేది అదే. సంఘ కట్టుబాట్లు అనేది ఉపయోగం ఉండదు. నువ్వు ఎన్నన్నా చేయి, నాకు అది ఇప్పుడు ఉన్నదే కదా. ప్రార్థన పరుడు ఎలా ఇయ్యాడు, నేను అంత ఇస్తా ఎంత ఇస్తా, నేను ఇది చేస్తా, ఉపవాసం ఉంటా, అన్నీ ఉన్నావు, చేసావు, బాగానే ఉంది. కానీ దేవుని దృష్టిలో నీవు తగిన ఫలము నీవు పొందలేదు. కానీ ఏమీ చేయలేడు, రోడ్ల మట్ట అడుక్కుంటున్నాడు. నలుగురు పెడితే తినేవాడు. అట్టి సుంకరి వచ్చి సన్నిధి మెట్ల దగ్గర కూర్చొని ఆకాశం వైపు కన్నులెత్తి చూసి, దేవా, లోపలికి రావటానికి నా పరిస్థితి సరిగా లేదు, ఈ జనాలు నన్ను లోపలికి వస్తే అసహించుకుంటారు, నాకు ఈ స్థలం అందినందుకైనా నీకు స్తోత్రాలు తండ్రి అని ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అతన్ని ఏమన్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు దేవుడు దృష్టిలో అవ్వాలంటే మనం ఎంత తగ్గింపులో ఉండాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి. మనమే తగ్గించుకొని ఉండాలి. అవతల వారు ఎవరైనా సరే మనం అవతలోడికి ఎప్పుడు ఏ ఫలం అందాలో అందిస్తాడు ప్రభు. ఎందుకంటే మనం ఎవరి మీద ఉన్నాం? ప్రభు మీద నమ్మకం, యేసు నామం విశ్వాసం ధరించుకొని ఉన్నాం. అవతలోడు మన మీద కసి కట్టినా, పక్ష కట్టినా, యుద్ధానికి రెడీ చేసినా, కత్తులు సారం పెట్టినా, ఏది పెట్టినా, చివరికి వాడు యుద్ధానికి వచ్చేసరికి మన పక్షాలు యుద్ధం చేసేది ఎవరు? దావీదుకి ఏమొచ్చింది? ఏమన్నా పరిస్థితులు ఉందా? కత్తులు తీసుకెళ్ళాడా? ఈటెలు తీసుకెళ్ళాడా? గొలియాతు మాత్రం 6.5 ఉన్నాడు, భయంకరమైన హైటు, మంచి కండలు వేసుకొని కత్తు ఈటెలు బలిచలు పట్టుకొని ఉన్నాడు. దావీదు సమయం రాగానే ఏం తీసుకెళ్ళాడు? చిన్న గులకరాలు పెట్టుకున్నాడు, ఒడిసి తీసుకున్నాడు, క్యాట్ బాల్ పెట్ల కొట్టి ఎప్పుడన్నా అమ్మ కొట్టువా హల్లెలూయా కొట్టాడు. నువ్వు ఎప్పుడన్నా చిన్నప్పుడు అట్లా నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. మేము కొట్టాం. యాప చెట్టు కర్రలు ఉంటాయి, నువ్వు కొట్టావరా? ఈడు కెమెరా మీద కొట్టావా? ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. అందరూ మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఏం కొల్పవాలి? పురికొల్పమైన కాలం 2 ఉంది. కింద మూల భాషలో ఏమైనా ఉంది? ఏమి లేపాలంట? ప్రార్థన సహవాసానికి, మందిరానికి వెళ్ళటానికి, ఆదివారం తప్పితే సోమవారం నుండి శనివారం దాకా చర్చిలో కనబడతారు. నన్ను మీరు నా బండి ఏడా ఉంటుంది, జాషువా గారు చూస్తానే ఉంటాడు. అట్లుండట్టే నేను బయటికి చర్చిలో రాడగా వాడు అప్పుడు వాడు చూస్తాడు, బయటకు వస్తాడు. ఆడిగడ నేను అడుగు పెట్టగలనే ఆ గేట్ కాడ చూస్తా. ఆయన చూస్తాడు, తల డిక్కీ చేస్తాడు, మళ్ళీ బుక్ తీసుకొని ఇట్టాగే పట్టుకొని ఇంతే పోతాడు తిరిగి మళ్ళీ. హల్లెలూయా. మధ్యలో వస్తాడు అంటే ఒక్కరోజు కూడా రాడమ్మా. వచ్చే కదా కూర్చొని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే ఏదైనా మంచి మాటలు చెబుతా ఉంటా, నేర్చుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు దూరంగా ఉన్నాను, వస్తున్నావా? దగ్గర ఉన్నాడు, వాడు రావా లేదా? ఎప్పుడు వాడు ఇంటికాడు ఉన్నప్పుడే నా బండి ఆడు ఉన్నాడంటే కనీసం పాతగారు ఉన్నాడు, ఏమన్నా ఉన్నాయా, నీళ్ళన్నా తాగుదామా, అడుగుదాం. ఆయన ఉన్నాడంటే అందరూ వెళ్తారు. మనం కూడా ఏదోటి తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, 2 మాటలు మంచి మాటలు నేర్చుకుందాం అన్నవాడు పరిగెత్తాడు.
కాలేజీకి పరిగెత్తున్నారు లేదా? నైట్ 10 దాకా కూడా రాడు. మరి వాళ్ళ అమ్మకి ఏం అర్థం అవుతుందో. దేవునికి స్తోత్రం. 10:30 దాకా కూడా రాడు క్లాస్, నైట్ క్లాసు. అదేమంటే ఏం చదువుతున్నాడు వాడు? బీటెక్ అంటే ఏందో ఏం ఉద్యోగం వచ్చింది? డిగ్రీయా? దేవునికి స్తోత్రం. వాళ్ళ అక్క ఉందలే, వాళ్ళ అక్క తెలుసండి. హల్లెలూయా. పాపం ఆమెమో కష్టపడను, ఈడేమో చట్నీ వేసి వెళ్ళిపోతాడు. సాయంత్రం రాడు. మధ్యలో నాకు మెసేజ్ పెడతాడు, ఏమన్నా తెలుసా? పులికలు పూట మానకూడదు, వాక్యం ఉంది కాబట్టి నా చెవటాకి. ఫస్ట్ గారు ఇప్పుడు వాగ్దానం నాకు పెట్టడం, ఒకసారి గ్రూప్లో పెడతాడు డైరెక్ట్గా, అందరూ చూడాలని. ఎందుకంటే కంగారు, నాకే పెట్టాను అనుకుంటాడు. అంటే వాళ్ళు ఏముందంటే టైం పెట్టా, ఈ టైంకి ఇది దొరకకూడదు దొంగ, వాగ్దానం అడగాలి కదా, అట్ట కవర్ చేస్తాడు. నేను చెప్పానా ఇందాక వాక్యంలో ఉందా? 28:8 ఏమైనా వస్తుంది? దేవుని స్తోత్రం కదా. చూడమ్మా మృతు 28:6 ఏమన్నా చూడు. 8వ అధ్యాయం 6 మన మూలవాక్యం అదే. పనికి మాలిన మాటలు మాట్లాడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయెను. ఒక్కడు కూడా పశ్చాత్తాపడేవాడు లేకపోయెను. అసలు నేనేం చేస్తానా? నా నడవడి కరెక్ట్గా ఉందా? పశ్చాత్తాపం అంటే ఎడబడతా? పశ్చాత్తాపం అంటే కుదిరినప్పుడల్లా సన్నిధిలో మోకాలు వేసినోడికి పశ్చాత్తాపం దొరికింది. ఏం దొరికింది? సన్నిధి మొహం అంటే దేవుడు మొహం కాడికి వెళ్ళాలి, దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. దొరికినప్పుడల్లా ఆ సావాసంలో ఉన్నవాడికి పశ్చాత్తాపం అంటే, నేను ఒక జాషప్పని చెప్పా యూట్యూబ్లో వాళ్ళు అర్థం అవటానికి. అందరు నవ్వుకుంటున్నారు, హాయిగా నవ్వుతున్నా అంతే. వాళ్ళలాగా ఎవరెవరు ఉన్నారు చూసుకోండి. వాడు ఇలాగైతే రేపైనా నేనేమంత తెలియక ఎవరిని వాడు ఇంత కెమెరా తీసిపోతే ఇవాళ ఏదో దొరకడం, రేపు దొరకాల్సిన టైంలో దొరుకుతాడు. దొరికి అప్పగెత్తాడు, నాకు ఏదో రోజు దొరుకుతాడు. ఆ రోజు ఎక్స్ట్రా క్లాసులు, ఈ క్లాసులు, ఆ క్లాసులు మొత్తం 50 సార్లు నీ కొడుక్కి చదువు అని చెబుతా. ఏం చేస్తాను? అది దేవునికి స్తోత్రం. చదువు చాలనగా ఆపేయటం. ఇంకే పని కావాలి మనకి? ఇక్కడ నేర్చుకోవాల్సిన పని సరిగ్గా వచ్చింది. దానికి వాళ్ళ అమ్మ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటుంది ఇప్పుడు వాడి కాదు, వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నాకు అప్పగించిన నేను ఎప్పుడు ఎలా సవరదీయాలో నాకు తెలుసు. ఇంకా వ్యర్థమైన వాటల్లో మీరు ఎవరు ఉన్నారు? 40 దినాలు ఫాస్టింగ్ అన్నావు. ఫాస్టింగ్కి అర్థమైంది ఉపవాసం ఉన్నావా? మత్తయి ఏమంటున్నాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, ప్రార్థన పరుడు అన్నాడు. నీ ప్రార్థన పరుడివి కాదని దేవుడు కొట్టేసి సుంకరి నీతిమంతుడు అన్నాడు. సుంకరిని మరి ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? ఏంటన్నా మీ అందరూ ఏ స్టేజ్లో ఉన్నారు? యథార్థమతో మీలో ఉందా? ఇంకా నువ్వు ఆ వంకలో ఈ వంకలో వంకలు చెప్పుకుంటా తిరుగుతున్నావా? కాలం సమీపించింది, రాకడ సమయం వచ్చేసింది. నీ దృష్టి ఏడుంది? నీ ఆలోచన ఏడుంది? నీకు భయము, భక్తి, యథార్థత నీలో ఉన్నాయా? ఇంకా వెనకట్లో తెలిసి తెలియనోడు మాట్లాడినట్టు ఏముందిలే, టైం ఉందిలే, బాప్తిసం తీసుకోవాలంటే ఒక్కొక్కడు భలే మాట్లాడతాడు తెలియగా. తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటా. మొన్న పిల్లట్లో ఒక ఆయన హల్లెలూయా. మరి మా ఇప్పుడు చర్చికి వచ్చిన ఆయన కూడా నేను చెప్పా తీసుకోయ్యా అన్న. ఏమొస్తే తీసుకుంటా అన్నాడు. ఏమొస్తే ఇప్పుడు వద్దా? ఇప్పుడు ఆయన ఇప్పుడు రాయి రేపు ఏమని కొట్టిస్తున్నారు? నిద్రించా, ప్రభునందు నిద్రించాడు ఆయన. ఎలా మనం చెప్పుకుందాం, మరి నిద్రించినట్టు ఆయన బాప్తిసం తీసుకున్నాడా తీసుకోలేదా? మందిరంలోకి వస్తాడా రాడా తెలియదేమి. ఏదో అందరూ వెళ్తే ఆ బయట కుర్చీలో కూర్చుంటారు అరుగు దగ్గర.
ఇప్పుడు వాళ్ళు ఉంటారా? వాళ్ళ వాక్యం ఉంటుందా? కన్నులు ఎత్తట సుంకరలా కన్నులు ఎత్తన దేవుని చూస్తారా? ఇప్పుడు ఆయన మరి వెళ్ళినట్టేనా ప్రభు దగ్గరికి? కానీ మరి ఇప్పుడు పాస్టర్ గారు ఏమని చేయాలాడా? ఫలానా ఫలానా నిద్రించాడు, ఈ కుటుంబానికి ఏం కావాలి? ఎవరు ఆదరణ? దేవుడు ఆదరణ. దేవుడు ఆదరణతో ఉన్నారు మీరు. రేపు నాకు పొరపాటునాడు వాక్యం ఇగుతారేమో అనుకున్నా నేను. దేవుడు 3వ ఆదివారం పెట్టాడు ఆడవాళ్ళు. ఈడ ఆరాధనలో ఏమైనా ఉంటావులే, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆడ టయానికి వెళ్తే పాస్టర్ మామూలు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు 2 మాటలు చెప్పంటే నాకు లేనిపోయి ఏమవుతాయి మరి నా నోట? పరిశుద్ధాత్ముడు గద్దించే వాక్యాలు ఎత్తాడు నాకు. గల్తీల పత్రికలో అదే ఉంది. నేనైతే చచ్చిన వాడు అయితేనే, జీవించువాడు నేను కాదు, జీవించువాడు యేసే. చచ్చిన వాడిని ఎప్పుడైపోయాం? మనము మన పాపాలన్నిటినీ దేవుడి దగ్గర ఒప్పుకొని మారు మనసుతో బాప్తిసం తీసుకున్నప్పుడే మనం నేను అని కాళ్ళలాగా వేసే స్వభావం మనలో చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఉందెవరంటే లెగిస్తే అన్ని వేళ వందనాలయ్యా వందనాలమ్మా అని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే నీతి మంతుడా, ఆ రీతిలో ఆ క్రమములో ఆ యొక్క పరిచర్య ధర్మములో నీ ఉన్నావు అని అర్థం. ఆ లిస్టులోకి నువ్వు ఎక్కావు. అందుకే పౌలు అన్నాడు, నేనైతే చచ్చిన వాడినైతిని, ఇప్పుడు జీవించుతున్నది. కానీ ఇది మీద గ్రంథంలో ఉంది, పనికి మాలిన ముచ్చట్లు. మరి వీడు జీవించినట్టేనా? ఈడు అసలు చనిపోయింది లేదు, ఈడే జీవిస్తున్నాడు. దేవుడిలో మన పనికి మాలిన ముచ్చట్లు వేసి దేవుడా పరిశుద్ధాత్ముడు ఏపిస్తాడా? ఇది వద్దు అన్నప్పుడు అన్ని మనకి పద్దుగోకుల బ్రెయిన్లో ఉంటుంది. అది మనకి ఎదురైనప్పుడు ఇది మన లెక్కలోది, ఈ పని మనము, ఈ మాట మనము. మరి ఎంతమంది హల్లెలూయా మాట్లాడుతున్నారో చూసుకోండి. ఇది దేవుడికి విరోధం ఉన్న చేతరాలేమో చూసుకోండి. వాక్యం వస్తుందని ఏం కాదు. వాక్యమై ఉన్నవాడు దేవుని దగ్గర ఏముంది? ఆ వాక్యమే ఎవరై ఉన్నారు? మరి మీరేమై ఉన్నారు? దేవుని బిడ్డలం మనం. మనలో ఏముండాలి? హల్లెలూయా. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక, గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. కళ్ళజోడు సరిగ్గా పెట్టుకొని చదవాలి. అక్షరం లెటర్ తప్పుపడిందంటే జీవితం వైద్యాడా. నెరవేర్చును కాదు, నెరవేర్చరు. హల్లెలూయా. చదువు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. హల్లెలూయా. అదేమనుంది? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునోడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరం ఏమంటది? శరీరం విచిత్రమైనవన్నీ చెప్పిద్ది. అది మన వాళ్ళు ఏమంటారు? లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు ఉండేదేలే, ఇవాళ మంచి సినిమా అంట. పాస్టర్ గారు అంతే చెబుతున్నారు. ఏంట్రా పాస్టర్ గారికి ఏం తెలుసు? ఇవాళ సినిమా పోయింది, నేను చెప్పను, నీకు నువ్వు చెప్పవు, నువ్వు పాస్టర్ గారికి చెప్పవు. సరే సినిమాకి వెళ్తావు, నీ మీద దృష్టి ఉంచినోడికో, ఆకాశంలో పైనుండి చూస్తున్న వాడికో లెక్క నువ్వు చెప్పాలా? నీ పక్కనోడు చెబుతాడా? వాడు శరీరేచ్ఛలతో ఉన్నాడు, వాడి శరీరం లోకానుసారంగా నడిచింది. నువ్వు ఆత్మానుసారంగా ఉన్నవాడివి. శరీరేచ్ఛలు నువ్వు నెరవేర్చవు, శరీరేచ్ఛలు అనగదొక్కుతావు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ లోకములో ఉన్నవాడి కన్నాను నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కన్నాను. అందుకే మనం ప్రతి నిమిషం
అప్పుడప్పుడు ఆ మాట అనుకుంటా ఉండాలి. నేను గంటకు ఒకసారి కాదు, నిమిషానికి ఒకసారి చెప్పాను. గుర్తు రావాలంటే, నువ్వు నిలబడాలంటే నిమిషానికి ఒకసారన్నా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నాను ఇలా ఉన్నవాడే పరిశుద్ధాత్ముడు. ఇలా ఉండేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లోకంలో ఉన్న వారందరికన్నాను గొప్పవాడు. ఆయనకు మించిన వాడు, ఆయనను దూషించేవారు ఎవ్వరు కూడా. అందుకే తండ్రి అన్నాడు, కుమారుని అంటే యేసును దుఃఖపరిచినా పెద్దగా పట్టించుకోడంట. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మాత్రం శిక్షే. ఎవరికైనా సరే శిక్ష. డైరెక్ట్గా తండ్రి అయి చెప్పాడు. ఎందుకు? యేసు ప్రభు వారన్నా వచ్చి ఆ ప్రాంతాల్లో తిరిగాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, దేశమంతా. అందుకే ఆయన్ని దుఃఖపరచకూడదు. ఆయన దుఃఖపరచకుండా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ప్రార్థన సహవాసంతో ఒకరి కొరకు ఒకరు జ్ఞాపకం చేసుకుని మరి. ఎంతమంది మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారు? మీ ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకుంటున్నారా? చేసుకోవాలి అందరం. అసలుకి రానోళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు కాదు, అసలు రావాల్సిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మా మందిరంలోకి నువ్వు ఏర్పరిచిన వారెవరో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. శభాషరా, అసలు నేను పంపించక ముందే నువ్వు పంపించే వాళ్ళ గురించి కూడా చేస్తున్నావు. పంపించి చూపిస్తాడు, పంపించి చూపిస్తాడు. క్రొత్త క్రొత్త ఆత్మలు, పట్టజాలని ఆత్మలు త్వరలో మీరు చూచుదురుగాక. బహు కార్యములు జరుగుతాయి. మామూలు కార్యాలు కాదు, బహు కార్యాలు. ఈ నెలలో నేను ఏడకుండా పోని, నేను ప్రార్థన చేయడానికి నన్ను పిలుస్తున్నారు. నేను పోయిన కానీ వాళ్ళు నాకు చెబుతున్నారు. ఓ మాస్టర్ గారు పరిచయం అయ్యాడు. ఏడా నేను ఏడకపోతా? టీ కొట్టు, టీ తాగుదాం అనిపోతే పాస్టర్ గారు పరిచయం అయ్యాడు. పాస్టర్ గారు మాట్లాడాను, నేను మాట్లాడి పాస్టర్ గారు మాట్లాడుకున్నాం. వందనాలు చెప్పుకొని నా దారి నేను, ఆయన దారి ఆయన. ఆయన ఇంటికి పోయాక రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి పనుకున్నాడంట. ప్రభు ఆయన్ని దర్శించాడంట. నీవు మాట్లాడింది ఎవరో తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు నీకు లాంటి అన్నయకులు లాంటి సేవకుడు కాదు, వాడు ప్రత్యేకంగా నేను ఎంచుకొని అభిషేకం చేసిన సేవకుడు అని చెప్పాడంట. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. రెండో రోజు మళ్ళా టీ కొట్టు కాడిపోయే వస్తానని కాసుకొని కూర్చున్నాడు. అది చెప్పాకంట. అసలు స్థలం కనపడిందంట. చర్చి అంత పెద్దగా ఉందంట స్థలం. ఇన్ని అసలు తెలియదు కానీ అంత స్థలంలో ఉన్నామన్న ఆడకి. సరేలే, దేవుని స్తోత్రం ప్రభువా అనుకున్నా. తెలిసిన పిల్లడే. నిన్న బండికి ప్రార్థన చేయటానికి రమ్మన్నాడు. బండి కొనుక్కున్నాడు. బండి కొనుక్కుంటే ప్రార్థన చేయటానికి వెళ్ళా. తెలుసు నీకు, మా ఊరికి తెలుసు. ఆ బండి కొనుక్కున్నాడంటే సరేలే, నిన్న వచ్చాడు. నిన్న ప్రార్థన చేశా. మొన్న నిన్నాక మన ఫ్యాన్ పోయింది. మొన్న ప్రార్థన చేయడానికి బండికి వెళ్ళా. ఎవరికి చెప్పాలా? అవునా? నేను బండికి ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పాను. రేరాల డబ్బా, నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు గుర్తు రావాలి నీకు అన్న. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. వందనాలు చెప్పాడు. అన్నా, నేను నీకు ఒక మాట చెప్పాలి, నువ్వేమని అనుకోవాలంటే ఒక మాట చెబుతా అన్నాడు. ఏం చెప్పయ్యా అంటాడు. అతను వాళ్ళ కుటుంబం అందరూ కలిసి మన చర్చికి రావాలనుకుంటారంట. కానీ ఆడుకోతారు అటు అలవాటు ప్రకారం. ఆడపోయి ప్రార్థన చేస్తే మనం కనపడుతున్నాం. వాళ్ళు వెళ్ళే పేర్లు ఎందుకులే, మళ్ళీ మనం గొప్పలు చెప్పుకున్నట్టుండిద్ది అంటాడు. ఆ పాస్టర్ గారు కాదన్నా, ఆ పాస్టర్ గారి కన్నా నువ్వు ఒక స్థాయిలో ఉంటావు. వాళ్ళు వెళ్ళే పాస్టర్ గారి కన్నా ఒక స్థాయిలో ఉంటావన్నా నువ్వు అని చెబుతున్నాడు.
ప్రైజులాటయ్యా, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి. ఇది ఎన్నో వారం ఈ నెల? పోయిన నెల లాస్ట్ 4వ ఆదివారం అయిపోయాక మొదటి ఆదివారం రావడానికి 6 రోజులు గ్యాప్ ఉంది. నేను సాక్ష్యం మీకు చెబుదాం అనుకున్న మొదటి ఆదివారం మనకి హడావుడిలో ఈ సాక్ష్యాలన్నింటిలో నేను చెప్పాలి. పాస్టర్ గారికి తెలుసు, ఇంట్లో కాబట్టి అలా ఉంటుంది కాబా, తనకు డోలు అన్నట్టు మరి ఎవరింట్లో వాళ్ళు తోడుగా ఉంటారు లేదా అన్నీ ఆమె చెబుతాగా. ప్రార్థన చేసి తెల్లారుజామున పడుకుంటే శాలేమన్న పరిచర్య, ఆయన చర్చి, ఆయన ఇల్లు అన్నిట్లో ఆయన ఒక ప్లేస్లో కూర్చున్నాడు. ఆయన ఇల్లు శాలేమన్నది ఆ పక్క ఉంది, ఇంకా రూమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ పక్క అన్నీ ఉన్నాయి. ఆ పక్క కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఓ పక్క ఏమో మ్యాథ్యూస్ అన్న ఉన్నాడు. ఎవరు? మ్యాథ్యూస్ అన్న ఉన్నాడు, నుంచొని ఉన్నాడు మ్యాథ్యూస్ అన్న. మళ్ళీ దీన్ని ఇంకోలా చేయబాకండి, దర్శనం చెబుతున్నా, వాళ్ళు పెద్ద దైవజనులు కాబట్టి చెబుతున్నా. ఇద్దరు మాట్లాడుకుంటా శాలేమన్న లేచాడు, కుర్చీలో నుండి లేచి నుంచొని మ్యాథ్యూస్ అన్న ఈ పక్కన నుంచున్నాడు. ఆయన చెబుతున్నాడు, వింటున్నారు. శాలేమన్న లేచి వచ్చి నా భుజం మీద చేసాడు. వేసి ఇద్దరం కలిసి రూమ్లన్నీ చూపిస్తాము, తోట, మందిరం అన్నీ మ్యాథ్యూస్ అన్న చదువుతున్నాడు. చదువుతా ఒక రూమ్ కాడ ఆగి మేమిద్దరం కలిసి ఎన్నో రోజులు పగల్లో రాత్రుల్లో దేవుడితో కలిపిన ప్రార్థన రూమ్ ఇది అని చెబుతున్నాడు మ్యాథ్యూస్ అన్నకి. శాలేమన్న ఇదే కదా రమేష్, మనం ఎన్ని రాత్రులు ఎన్ని పగల్లో ఎట్ట గడిపామనుకుంటున్నాం మేము దేవుడితో. ఇప్పటికీ మా వాడు గడుపుతున్నాడు అంటున్నాడు. నేనేమో ఇది కాదన్నా, నువ్వు మర్చిపోయావు, ఇది మన రూమ్ అంటున్నా. ఇది మ్యాథ్యూస్ అన్నేమో ఆ పక్కన కూర్చొని ఉన్నాడు. అంటే వాళ్ళు మనం గొప్ప కాదు, వాళ్ళు మనకన్నా ముందున్న ఆత్మీయ సేవకులు, దైవజనులు. వారి తర్వాత వచ్చిన వారు మనం. వారితో పాటు మనలను నడిపిస్తున్నాడు. నీవు నమ్మకంగా ఉండు. ఇలా అర్థమైందంటే నీవు నమ్మకంగా హెచ్చించవలసిన వాడు మనం కాదు, హెచ్చించవలసిన వాడు దేవుడు. దేవుడు తప్పక నిన్ను హెచ్చించునుగాక, నీ ఎడల ఆయన కృప చూపునుగాక. నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ దేని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఏది రావాలని అనుకుంటున్నావో, ఈ అర్థంగా కాకూడదు అనుకుంటున్నావో, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, దేని విషయంలో దేవుడి కొరకు నీవు వచ్చి దేవుడి మీద ఆశపడి ఆయన మీద ఆధారపడ్డావో, మొరపెట్టావో, దేవుడు అంటున్నాడు, నీవు తినకంటే నీతిమంతుడివి, యథార్థవంతుడివి. నీవు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తప్పులు ఒప్పుకొని నా వైపు, ఆకాశం వైపు కన్నులెత్తి చూసావు కాబట్టి ఇక నేను నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా. ఈ శ్రమల దినాల్లో, శ్రమలంటే ఏదో నిందలు వస్తాయనో, అపాయాలు వస్తాయో కాదు. శ్రమ వెనకాల ఏముంది? గొప్ప మేలు ఉంది. ఆ శ్రమను నీకు ముందు నేను పడ్డా. ఎవరికి ముందు? శ్రమను ఎదుర్కొనడానికి మనం ఎదుర్కోక్కర్లా, ఎదుర్కొనాల్సిన ఆయనే నజరేయుడగు యేసు. ఆయనే శిలువలో ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తం, ఆయన చేసిన త్యాగం, ఆయన ఏవేమి పనులు చేశాడో, ఏవేమి మాటలు మన కొరకు మాట్లాడి మనల్ని నిలబెట్టి వాడుకున్నాడు. మన కొరకు ఆయన ప్రేమను చూపి రక్తాన్ని చిందించి బలంగా నిన్ను నన్ను నిలబెట్టడానికి వాడుకున్నాడు. చూసారా? మన కొరకు భూమి మీదకి వచ్చాడు. చూసారా? ఈ 40 days 20 days అర్థం అదే. శ్రమను చూడకో,
శ్రమ వెనక నేను నీకు దాచి ఉంచిన మేలును చూడు. ఈ శ్రమ శాశ్వతం కాదు. శ్రమ అనేది ఎవరికి శాశ్వతం? ఎందుకంటే మనము దేవునితో ఉన్నాము, దేవుని సహవాసములో ఉన్నాము, దేవుడితో మనము నీతిగా ఎంచబడ్డాము. ఎంచబడ్డా నీవు యథార్థవంతునిగా ఉందవుగాక. దేవుడు అన్ని వేళలా నీకు ఆయన కాపుదలను దయచేయనుగాక. ఆయన కృప నీవు పొందుకొందువుగాక. ఆమేన్. దేవుని వాక్యము మన హృదయములో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.